ఎల్లరు దేవుని స్తోత్రం. ఫలాలు మధురమైన ఫలాలు ఉండే చెట్లు ఉంటుందా? ఆ రాయి కొట్టి ఈ రాయి కొట్టి ఆ కర్రేసి ఈ కర్రేసి ఏమైపోద్ది, నలిగిపోద్ది. దైవజనులు కూడా అంటే ఆళ్ళ మాటలకి ఏళ్ళ మాటలకి ఇంట్లో మాటలు కొడుకు మాటలు ఎలా ఉంటారు? బయట మాత్రం ఎప్పుడు మళ్ళీ నిగనిగలాడతా ఉదయకాలంలో చెట్టు అంటాడు. నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టినా తెల్లారి బట్టి కలవడదే, నిగనిగలాడుతా ఉండదే. దేవుని స్తోత్రం. దేవుని కలిగిన బిడ్డలు కూడా అదే రీతిగా విస్తరింపబడుగా. అందుకే నేను అంటాను, కోపం పడేటప్పుడంట వాక్యం అంది సూర్యుడు అస్తమించేదాకా ఉండాలంట, తర్వాత కోపం వండకూడదంట. ఉంటే నువ్వు దేవుని కుమారుడు అనిపించుకో. దేవుని స్తోత్రం. ముట్టుకాలు ఏం చేసేవాళ్ళమంటే మా చిన్నతనంలో మీకు తెలుసు వినాయకుడి పండుగ ఇప్పుడైతే బొమ్మలు నిలబెడుతున్నారు. అప్పుడు ఉన్నాయి అసలు ఉన్నాయి అప్పుడు బొమ్మలు నిలబెట్టకుండా అసలు నాకైతే తెలియదు. మేము పెద్ద పెద్ద బోన్లు పట్టుకెళ్ళి ఆ ముట్టుకాయల్ని కంపలో పడి ఒళ్ళంతా గీరిపోయేలాగా 4 బోన్లు పోసుకొచ్చారు ముట్టుకాయలు. ఎందుకంటే అమ్మటా కాదు, ఆ ముట్టుకాయల పండగకి ఇళ్ళ మీద వేసుకొచ్చి వాళ్ళు తింటే మేము ఆనందించి పరిగెత్తాలి. అది ముట్టుకాయల పండుగ. ఇప్పుడు ఏమంటున్నారు స్టైల్ గా వినాయక చవితి అంటున్నారు. దేవుని ఏంటి దేవుడు నీకు నీవు అపరిక్తమైన దాన్ని ఎక్కడ ఉంచమన్నాడు? దూరముగా ఉంచు. చదువునా త్వరగా. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. గట్టిగా చప్పట్లు కొట్టారు. అప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఐశ్వర్యం దయచేయద్దు అంటున్నారు. అనుకుంటున్నారా? సొలొమోను అంటున్నారు కదా, అయ్యా నాకు పేదరికం గాని ఐశ్వర్యం గాని నాకు దయచేయొద్దయ్యా. నేను పాపానికి ద్వేషానికి దూరంగా ఉండాలయ్యా. హల్లెలూయా. చదువునా నాకు తగినంత ఆహారము అనుగ్రహించయ్యా. ఎక్కువైన వెడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అని దేవుని స్తోత్రం విన్నామా లేదా? 3 పూట్ల అన్నం తినేసి చక్కగా పెద్ద బిల్డింగు, ఇంటి ముందు కారు, బీరువా నిండా నగలు డబ్బు ఉంటే మందిరానికి పత్తామా? మందిరానికి రాలేదా? ఖాళీ లేదండి. ఎక్కడ టీవీ ఎదుర్కొని కూర్చుని ఖాళీ ఎప్పుడు వస్తుందో మరి. హల్లెలూయా. ఖాళీ లేదండి. ముసలమ్మ చూడ ఖాళీ ఉడితే, సీరియల్ చూస్తా ఖాళీ ఉడితే, సినిమాలు చూస్తాకి, సెల్ ఫోన్ చూస్తాకి అన్నిటికీ ఖాళీ ఉంటుంది. కానీ దేవుని మందిరానికి వస్తానికి ఆ రోజే వెళ్ళాలి. ఎక్కడికి? మార్కెట్కి వెళ్ళాలి, కూర తేవాలి. ఆ రోజే చుట్టాలు ఇంటికి వెళ్ళాలి. ఆ రోజే ఇల్లు పనులన్నీ చెయ్యాలి. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుస్తా? ఆయన నేను కడుపు నిండిన వాడినైతే నేను విసర్జిస్తానేమో, దేవుడు ఎవడో అని నేను అంటానేమోనయ్యా. చూడండి ఇంకో మాట్లాడితే చదివినా నేను దొంగనై దూషిస్తానేమో. తమ తండ్రిని శపించు, తల్లిని దీవించునని తరము కలదు. సొలొమోను రాజు అన్నాడయ్యా, కడుపు నిండిన వాడిని నేను దూషిస్తానేమో. హల్లెలూయా. అందుకనే చక్కగా సంతులు ఇంకో మాట్లాడేది, ఆకలి కొనిన వాడంట చేదునైనా మధురంగా ఎంచుకుంటాడంట. కడుపు నిండిన వాడు తేనె పట్టును కూడా. మనం ఏం చేస్తాం? బాగా ఆకలి కొన్నప్పుడు పని చేసి వచ్చి ఏమీ దొరకకపోతే గంజు పచ్చడి మెతుకులో పచ్చిపులుసు వేసుకుని ఆకలి తీర్చుకుంటాం. బాగా కలిగిన వాడు ఆకలి లేనివాడు ఏం చేస్తాడు? వాడి ముందు పదార్థం పరమాన్నం పెట్టినా ఎట్టెట్టా కెలికి పక్కన పడేస్తాడు. హల్లెలూయా. పేదరికంగా ఉన్నవాడికి తెలుస్తండి ఆకలి కేకలు. దేవుని స్తోత్రం. అటువంటి వారిని లేపు నా దేవుడు మహిమ పరచగలుగును, ఆశీర్వదించబడునుగా, చూపించుదురుగా. ఎప్పుడో తెలుసా? ఈ 5 రాళ్ళు నీ సంచులో వేసుకున్నప్పుడు
ఈ 5 రాళ్ళు దయచేసి ఇది ఏ నెల? జూలై నెల. ఈ జూలై నెలలోనైనా సరే ఒక్క రాయిని వేసుకుంటే ప్రయత్నం చేయండి. మీ కుటుంబాలు ఆశీర్వదించబడుదురుగా, మీ కుటుంబాలు దీవించబడుదురుగా. రాయమని గురువు ఉంటుందా? తోటమేద్దామా? హల్లెలూయా. ఈ రాయిని సంచిలో వేసినప్పుడు నీ జీవితం మార్చగలుగునుగా, నీ బ్రతుకు మారిపోవునుగా. ఈ రాళ్ళు ఎప్పుడైతే నువ్వు పక్కన పెడతావో నువ్వెప్పుడు కూడా కష్టాలే, ఒడిదుడుకులే, కన్నీరే, వేదన, దుఃఖమే. నువ్వెప్పుడైతే ఈ రాళ్ళు నీవు నింపుకుంటావో దేవుని మహిమ చూసుదురుగా. అదే 27 చదువు. నేను తొందరగా సామెతల గ్రంథం 27 అధ్యాయం. రేపుడు గూర్చి అతిశయపడకము. ఏ దినము ఏది సంభవించిందో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదు. రాయి బరువు ఇసుక భారము, మూడుని కోపము. ఈ రెండింటికంటే ఇప్పుడు చెప్పాలి దొరక ఏమని ఉంది ఇక్కడ? రాయి కంటే, ఇసుక కంటే కోపం చాలా బురుగుండదంట. మరి దాన్ని ఎవరైనా మోస్తున్నారు, మోస్తలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, సూర్యుడు అస్తమి